Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ బైపోల్ ను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మినహా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డి అంటే డి అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల ప్రచారాన్ని రెండు పార్టీలు హోరెత్తిస్తున్నాయంటే ఎన్నికను ఎంత సవాలుగా తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వారంలోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ బైపోల్లో బరిలో దిగే అభ్యర్థిని ప్రకటించింది. గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలందరితో చర్చించి చివరకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే ఈసారి మాగంటి సునీత వైపే గులాబీ బాస్ ఆసక్తి చూపారు. ఆమెకే టికెట్ కేటాయించారు. అయితే గులాబీ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరనే చర్చకు తెరలేసింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో టికెట్ కోసం అధికార పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అంతేకాకుండా కొత్త కొత్త నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. దాంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. 21 నెలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకువెళ్లి ఉప ఎన్నికలలో గెలవాలని లెక్కలు వేసుకుంటున్నారు. అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకే మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతోంది. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థులకు కొదవ ఉండదు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది. దాంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆశావాహులు ఎవరు ఉన్నారో వారిపై సర్వేలు చేస్తున్నారు. సర్వేలో ఎవరు మొదట నిలిస్తే వారికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికీ ఒకవైపు రాష్ట్రంలో బీసీ 42% రిజర్వేషన్ ఎజెండాతో పార్టీ ముందుకు పోతోంది. దాంతో జూబ్లీ హిల్స్ లోనూ బీసీకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఈ ఇద్దరు యాదవ సామాజిక వర్గమే. ఇక మురళీ గౌడ్ మాజీ కార్పొరేటర్, ఇతను గౌడ సామాజిక వర్గం. మురళీ గౌడ్ కుమారుడు సైతం మాజీ కార్పొరేటర్ గా పనిచేశారు. ఇక బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈయనది మున్నూరు కాపు సామాజిక వర్గం. అటు బొంతు రామ్మోహన్ భార్యది యాదవ సామాజిక వర్గం. మరోవైపు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ టికెట్ ఆశిస్తున్న జాబితాలో చేరారు. ఒకరికి బీసీ సామాజిక వర్గం నుంచి టికెట్ ఇవ్వాల్సి వస్తే వీరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించారు. ఇప్పటికే మాగంటి సునీతతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం మొదలుపెట్టారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడంతో కాంగ్రెస్ కూడా అదే స్ట్రాటజీని వర్కౌట్ చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. అందుకే మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి రంగంలోకి దింపే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా తనదైన ప్రయత్నాల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన
జలగం వెంకట్రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ ఆయన కోడలే విజయలక్ష్మి. అయితే బీఆర్ఎస్ పార్టీ మహిళను అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అదే దారిలో పయనిస్తోంది. ఆమెకు పోటీగా మహిళను దించాలని భావిస్తోంది. అలా చేస్తే విజయలక్ష్మికి టికెట్ దక్కే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆమెకు సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో యాదవులతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారితోనూ కంజర్ల కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య సేవా కార్యక్రమాలతో విజయలక్ష్మి దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తూ జీవో విడుదల చేశారు. దాంతో ఈ స్థానాన్ని బీసీకి కేటాయించడం ద్వారా బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. విజయలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చామనే ప్రచారంతో పాటుగా యాదవ సామాజిక వర్గానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. అటు బీసీ యాదవ వర్గానికి టికెట్ ఇచ్చామనే సెంటిమెంట్ను ప్రచారంలో బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్న సిఎన్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట పార్టీ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కూడా పార్టీ పరిశీలన చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన పోటీపై విముఖత చూపడంతో రంజిత్ రెడ్డి రేసులో నుంచి తప్పుకున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీలకు ఇస్తారా లేక మరో సామాజిక వర్గానికి ఇస్తారా అనేది 1-2 రోజుల్లో తేలిపోనుంది.